ఏపీలో ఎవరు గెలుస్తారు ఏమో ఎవరు చెప్పలేని స్థితి. సరే, ఎవరు గెలిస్తేనేం, జగన్ మళ్ళీ గెలిచినా పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ బీజేపీని జనసేనను కలుపుకొని సర్వశక్తులు ఒడ్డి పోరాడిన తెలుగుదేశం అధికారంలోకి వస్తామనే అంటోంది. ఇక ఆశ సహజం, వచ్చినా పెద్ద ఫరక్ ఏమీ పడదు, ఎవరికి అభ్యంతరమూ లేదు. కానీ తమది జాతీయ పార్టీ, అంతర్జాతీయ పార్టీ అంటూ బీరాలు గొప్పలు ఏతులు చెప్పుకునే పార్టీ చిన్న చిత్తక విషయాలపైన ట్వీట్లు పెట్టి అదో తరహా ఆనందం పొందుతున్న తీరే నవ్వొచ్చేలా ఉంది. ఇక ఐపీఎల్లో ప్రతి తెలుగువాడు సన్ రైజర్స్ గెలవాలని కోరుకున్నాడు. ఫైనల్లో తప్ప ఇక మిగతా మ్యాచ్ల్లో మంచి ఆట తీరును చూపించింది ఆ జట్టు. కానీ టీడీపీ అభిమానులు మాత్రం సన్ రైజర్స్ గెలవొద్దని కోరుకున్నారు. ఎందుకు? వేణుస్వామి ఆ జట్టు గెలుస్తోందని చెప్పాడట. సో చెబితే ఏమిటి అంటే ఆయన జగన్ గెలుస్తాడని కూడా చెప్పాడు. సన్ రైజర్స్ జట్టు గెలుస్తోందని చెప్పినా గెలవలేదు. సో ఆయన చెప్పే జోస్యాలన్నీ తప్పు. ఇక జగన్ గెలుస్తాడన్న జోస్యం కూడా తప్పే. ఇది వాళ్ళ లెక్క. కావ్యమారం జాతకం బాగుంది, అందుకే సన్ రైజర్స్ జట్టు బాగా ఆడుతోంది అన్నాడు. కానీ ఈసారి కప్పు గెలుస్తోందని చెప్పలేదు తను. వాళ్ళు దోస్త్ నాగబాబు భాషలో చెప్పాలంటే జగన్ గెలుస్తాడని చెప్పిన ప్రతి ఒక్కరూ మాకు పరాయి వాళ్ళే. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందజేస్తారు. భార్గవ్, ఏదైతే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సంబంధించి ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరికి వారు సర్వేలు అయితే విడుదల చేశారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు కూడా ఏపీ రాజకీయాల్లో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కూడా కావచ్చు, వేణుస్వామి ఇప్పుడు కూడా ఒక తన సొంత సర్వేలు కానీ లేకపోతే సొంత ఊహలు కానీ జాతకాలు కానీ ఒక్కొక్కసారిగా చెప్తూ ఉంటాడు. అయితే మొన్న జరిగిన ఏదైతే ఐపీఎల్ కి సంబంధించి కూడా ఆయన సన్ రైజర్స్ విజయం సాధిస్తుంది ఖచ్చితంగా అని కూడా చెప్పడం జరిగింది. అలాగే వచ్చే ఇప్పుడు జరగబోయే ఎన్నికల ప్రక్రియలో అలాగే ఎన్నికలు లెక్కింపు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న జరిగిన ఐపీఎల్ సంబంధించి ఇప్పటికే సందేశం ఓటమికి చోచేసింది. అయితే ఏదేమైనప్పటికీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు కూటమి ఏదైతే టీడీపీ, బీజేపీ అలాగే జనసేన ముగ్గురు కూడా కూటమి అభ్యర్థులుగా ఇప్పటికే ఎన్నికల బరిలో దిగారు. అలాగే వైసీపీ మాత్రం ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఒకవైపు టీడీపీ అయితే ఖచ్చితంగా మేము వస్తేనే అభివృద్ధి వస్తుందని ఒక ముఖ్యమైన ఒక అంశంతో ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల బరిలో దిగిన పరిస్థితి. అలాగే వైసీపీకి సంబంధించి అయితే ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాలే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాయంటూ ఒక ధోరణితో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఎన్నికల బరిలో దిగిన పరిస్థితి కనబడదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు బీజేపీ కూటమికి సంబంధించి వచ్చినప్పటికీ కూడా కొంతవరకు ఎటువంటి పరిస్థితులు కూడా ఉండవని వేణుస్వామి చెప్పిన ఒక మాట అయితే మాత్రం ఖచ్చితంగా ఇంతవరకు ఒక వైరల్ అయిన వార్త అయితే కనబడిన పరిస్థితి కనబడి. అయినప్పటికీ కూడా ఒకవైపు జగన్ వచ్చినా ఎటువంటి అభివృద్ధి కూడా జరగదని కూడా ఒకవైపు కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కాదు. ఏదేమైనప్పటికీ ప్రస్తుత నేపథ్యంలో ఖచ్చితంగా కూటమే వస్తుందంటే ఎక్కువగా ప్రజల్లో ఒక ధోరణి వినిపిస్తున్న పరిస్థితి. అయితే వేణుస్వామి మాట ఖచ్చితంగా అబద్ధంగా మారుతుందని కూడా కొంతవరకు టీడీపీ శ్రేణుల్లో కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.